ఈ ఎపిసోడ్లో మనము శ్రేణుల గురించి తెలుసుకుందాము. 400 సంవత్సరాలకు పూర్వమే బాబిలోనియన్లకు అంకశ్రేణి గుణశ్రేణులను గురించి తెలిసినట్లుగా ఆధారాలున్నాయి. పూర్వపు గ్రీకు రచయితలు కూడా వీటికి సంబంధించిన అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. మొట్టమొదటిసారి ప్రముఖ భారతీయ ప్రాచీన గణితవేత్త ఆర్యభట్ట మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తము, గణాల మొత్తమునకు సూత్రాలు ఇచ్చినట్లుగా తన రచన ఆర్యభట్టీయం నుంచి తెలుస్తోంది. ఇంకా అంకశ్రేణిలో పియవ పదం నుంచి ఎన్నవ పదం వరకు గల మొత్తాలను కనుగొనుటకు అవసరమైన సూత్రాలను ఆయన ఇవ్వడం జరిగింది. బ్రహ్మగుప్తుడు, మహావీర, భాస్కర వంటి ప్రాచీన భారతీయ గణితవేత్తలు మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తము మరియు గణాల మొత్తముల గురించి చర్చించినట్టుగా మనకు ఆధారాలను బట్టి తెలుస్తోంది. అంకశ్రేణులు ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాని ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల వస్తూ ఉంటే ఆ జాబితాను అంకశ్రేణి అంటాము. ఇక్కడ 2కు 2ను కలపడం వల్ల 4 వస్తుంది. 4కు మరలా 2ను కలపడం వల్ల 6, 6కు మళ్ళా 2ను కలపడం వల్ల 8, 8కి మరలా 2ను కలపడం వల్ల 10 వస్తుంది. ఈ విధంగా మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాటి ముందున్న పదానికి 2 కలపడం వల్ల ఏర్పడిన శ్రేణిని కావున దీనిని అంకశ్రేణి అని అంటారు. ఇక్కడ కలిపిన స్థిర సంఖ్య 2. దీని ఈ శ్రేణి యొక్క సామాన్య భేదము లేదా పదాంతరము అని అంటారు. దీనిని గమనించండి. ఇక్కడ మొదటి పదానికి తప్ప మిగిలిన అన్ని పదాలకు 2ను కలుపుతూ పోయాము. ఈ 2నే ఇక్కడ మనం స్థిర సంఖ్యగా చెప్తున్నాం. A1 ఇక్కడ 2, దీన్నే మొదటి పదం అంటాం. రెండవ పదం A2 ఇక్కడ 4, ఎన్నవ పదం ఇక్కడ AN, అది 10కి సమానం. ఒక అంకశ్రేణిలోని మొదటి పదం A1, రెండవ పదం A2, ఎన్నవ పదం AN మరియు సామాన్య భేదం D అనుకున్న ఆ అంకశ్రేణి A1, A2, A3, AN అవుతుంది. మరియు A2 - A1 A3 - A2 AN - AN-1 D అవుతుంది. స్థిర సంఖ్యను సామాన్య భేదము లేదా పదాంతరం అంటాము. ఇది ధనాత్మకము లేదా రుణాత్మకము లేదా 0 కావచ్చు. అంకశ్రేణి యొక్క సామాన్య రూపం A+D, A+2D, A+3D దీనినే అంకశ్రేణి యొక్క సాధారణ రూపము అని అంటాం. ఇందులో A మొదటి పదము, D సామాన్య భేదము లేదా పదాంతరం. అంకశ్రేణి గురించి తెలియాలంటే దాని మొదటి పదము A మరియు సామాన్య భేదం D రెండూ తెలియాలి. అనగా A, D 2 విలువలు తెలిసినా మనం అంకశ్రేణిని రాయగలం. ఇంకొక మార్గం కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. 6, 9, 12, 15 స్టెప్ 1. మొదట మనం 2 వరుస సంఖ్యల భేదం కనుగొందాము. A1 6, A2 9, A3 12, A4 15. A2 - A1 9 - 6 3. A3 - A2 12 - 9 3. A4 - A3 15 - 12 3. సో ఇక్కడ సామాన్య భేదము 3 అని మనకు అర్థమవుతోంది. సో D 3.
ఇచ్చిన ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదమైన స్థిరంగా ఉంది, అది ఇక్కడ 3. అనగా ఇది ఒక అంక శ్రేణి ఏ అని మనకు అర్థమవుతుంది. దీని మొదటి పదం a = 6 మరియు సామాన్య భేదం d = 3. కావున ఇప్పుడు ఆ శ్రేణిని ఇలా రాయవచ్చు: 6, 6కు 3 కలిపితే 9, 9కి 3 కలిపితే 12, 12కు 3 కలిపితే 15, అలాగే 15కు 3 కలిపితే 18, 18కి 3 కలిపితే 21. ఈ విధంగా శ్రేణిని మనం కొనసాగించవచ్చు. A1, A2, A3, A4, AN ఒక అంక శ్రేణి అయిన సామాన్య భేదం d = ak+1 - ak. సామాన్య భేదమును కనుగొనుటకు సూత్రము ఇదే.